రాజకీయ వ్యవస్థలో వేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటట్లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టలేదు. నేను నా బాధతో నా పిల్లలు ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ 3 కోట్లు అనేది ఎంత, అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో చదివిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరినీ కలవాలంటే కలవలేరు. ఏ సీఎం ను కానీ ఇంకా ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పుపడట్లేదు. వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు, ఇప్పుడు మొన్న 10th అయిపోయిన పిల్లలు, ఇంతకు ముందు పిల్లలు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించిండ్రు. ఇలా చదవాలి, ఇలా రాయాలని. రేపు పిల్లలు ఏమనుకుంటారు, మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెంప్ట్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. అలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్